ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే PAL ఫస్ట్ మనకు PAL అంటే మనకి ఏదో తెలియాలి. PAL అంటే ప్రోగ్రామబుల్ అరే లాజిక్. PAL స్టాండ్స్ ఫర్ ప్రోగ్రామబుల్ అరే లాజిక్. ఇన్ PAL అండ్ గేట్ ఈజ్ ప్రోగ్రామబుల్. అండ్ గేట్ అనేది ప్రోగ్రామ్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్ గేట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, దాన్నే PAL అంటాం. ఇప్పుడు ఇక్కడ దాని యొక్క ప్రాబ్లం, దీంతో ఒక ప్రాబ్లం అనేది మనం చూసుకుందాం. ప్రాబ్లం వచ్చేసి f ఆఫ్ a, b, c ఈక్వల్ టు సమ్మేషన్ m ఆఫ్ 1, 2, 4, 5. అదే సేమ్ g ఆఫ్ a, b, c ఈక్వల్ టు సమ్మేషన్ m ఆఫ్ 6, 7, 3. ఇది 3. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ దీనికి వచ్చేసి కార్న్ ఆఫ్ మ్యాప్స్ అనేది K మ్యాప్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ Fకి K మ్యాప్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు Fకి K మ్యాప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఇక్కడ బాక్సెస్ అనేటివి మనము డ్రా చేసుకోవాలి. ఎందుకు 8 బాక్సెసే పర్టికులర్గా మనం డ్రా చేయాలి అని అంటే 8 బాక్సెస్ అని కాదు, బేస్డ్ ఆన్ ఇన్పుట్స్ ABC. ఇప్పుడు ABC అనేది 3 కదా, అంటే మనకు ఫార్ములా 2n అనమాట. ఇప్పుడు ఈ 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎంత 8, అంటే 8 బాక్సెస్ అనేవి మనం వేసుకోవాలి. ఇది దీనికి నెంబరింగ్ ఇచ్చుకుందాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7 నెంబరింగ్ అనేది ఇలా ఇస్తాం. 0, 1, దాని తర్వాత 2 ఇక్కడ, 3 ఇక్కడ, 4 ఇక్కడ, 5 ఇక్కడ, 6 ఇక్కడ, 7 ఇక్కడ, ఇలా దీని యొక్క నెంబరింగ్ ఇచ్చుకుంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా అలానే ఇద్దాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏముంది, ఫస్ట్ ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5. ఎక్కడ 1, 2, 3, 4, 5 ఉన్నాయో అక్కడ 1s అనేవి మనం పెడదాం. ఇక్కడ చూడండి 1 పెట్టిన, నెక్స్ట్ 2 దగ్గర 1, 3 దగ్గర 1, 4 దగ్గర 1, 5 దగ్గర 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీన్ని గ్రూపింగ్ అనేది చేయాలి. గ్రూపింగ్ ఎలా చేయాలి, ఈ 2 ఒక గ్రూప్, ఈ 2 ఒక గ్రూప్, మళ్ళీ ఈ 2 ఒక గ్రూప్, ఇలా గ్రూపింగ్ అనేది మనం చేయొచ్చు. ఇప్పుడు దీన్ని 1 గ్రూప్ అనుకుందాం, దీన్ని 2 గ్రూప్ అనుకుందాం, ఇది 3rd గ్రూప్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీన్ని మనం ఎలా చేయాలో చూడండి. ఇక్కడ ఈ గ్రూప్స్ అన్నీ అనుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రూప్ అనేది దేనికి స్ట్రైట్గా ఉంది, దీనికి ఈ లైన్లో స్ట్రైట్గా ఉంది. హారిజాంటల్లో చూసుకుంటే హారిజాంటల్గా దీనికి స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికి స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇక్కడ A బార్ అని పెట్టిన. నెక్స్ట్ హారిజాంటల్లో చూసేసినాం. నెక్స్ట్ అయిపోయింది. వర్టికల్గా చూద్దాం. దీనికి స్ట్రైట్గా ఉంది ఈ బాక్స్, దీనికి స్ట్రైట్గా ఉంది ఈ గ్రూప్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికి స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏముంది, B బార్ C ఉంది, ఇక్కడ BC ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ B బార్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది, ఇక్కడ C మిగిలింది. 2 Cలు మిగిలిన మనం అనేది ఒకటే C రాసుకుంటాం. C అనేది రాసుకుందాం. ప్లస్ ఒక గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ చూసుకుంటే ఇది అనుకోండి. ఇప్పుడు ఈ గ్రూప్ అనుకోండి సెకండ్ది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ హారిజాంటల్లో చూసుకుంటే ఏముంది, ఇక్కడ A బార్ ఉంది, A బార్ అనేది పెట్టుకున్నాం. నెక్స్ట్ వర్టికల్గా చూసుకుందాం. అంటే ఇక్కడ ఈ 2 దాంట్లో ఉంది కాబట్టి బ్లాక్ సైడ్ స్ట్రైట్గా ఇక్కడ BC, ఇక్కడ BC బార్ ఉంది. అంటే C బార్ C అనేది క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేముంటుంది, B ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఇది వర్టికల్లో హారిజాంటల్లో చూసుకుంటే Aకి ఉంది స్ట్రైట్గా, A పెట్టిన. నెక్స్ట్ వర్టికల్లో చూసుకుంటే ఇది కదా, అంటే ఇక్కడ ఏముంది, B బార్ C బార్ ఉంది, ఇక్కడ B బార్ C ఉంది. C బార్ C క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగులుతుంది, B బార్ అనేది మిగులుతుంది. ఇలా మిగిలితే ఇది వచ్చేసి Fకి ఈక్వేషన్. నెక్స్ట్ దీనికి Gకి చూసుకుంటే 6, 7, 3. 6, 7, 3 కదా నెంబర్స్. 6 దగ్గర 1, 7 దగ్గర 1, 3 దగ్గర 1. ఇప్పుడు దీన్ని ఒక గ్రూపు, దీన్ని ఒక గ్రూప్. ఇది గ్రూప్ 1 అనుకుందాం, ఇది గ్రూప్ 2 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ గ్రూప్ 1కి చూద్దాం. గ్రూప్ 1కి చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది,
గ్రూప్ 1కి స్ట్రైట్గా ఏముంది, ఏ ఉంది. నెక్స్ట్ గ్రూప్ 2కి ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ వర్టికల్గా చూసుకుంటే బీసీ సి బార్ అని ఉంది. సి బార్ సి క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది, బి మిగులుతుంది. ప్లస్ నెక్స్ట్ ఇది సెకండ్ గ్రూప్ చూసుకుంటే ఫస్ట్ హారిజాంటల్లో చూసుకుంటే ఇక్కడ ఏ బార్ ఉంది, అలానే ఇక్కడ ఏ ఉంది. ఇక్కడ ఏ బార్ ఇక్కడ ఏ స్ట్రైట్గా చూసుకుంటే ఇప్పుడు ఇది రెసిప్రోకల్గా ఉన్నాయి కాబట్టి ఏ బార్ ఏ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వర్టికల్గా చూద్దాం. వర్టికల్గా చూస్తే ఓన్లీ బీసీకే ఉంది. చూడండి ఈ బాక్స్ అనేది ఓన్లీ బీసీకే ఉంది కాబట్టి ప్లస్ బీసీ అనేది రాస్తాం. ఇప్పుడు ఎఫ్ వచ్చింది, జీ వచ్చింది. నెక్స్ట్ ఈ ప్రోగ్రాముల అరే లాజిక్ అనేది నెక్స్ట్ చూద్దాం. చూడండి ఏం జరుగుతుందో. మనకి ఇక్కడ చూసుకుంటే ఎఫ్ వచ్చేసి ఏ బార్ సి ప్లస్ ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అనేది వచ్చింటాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అవే చూడండి ఇక్కడ మనము రాస్తాం. ఆ ప్రోడక్ట్ టర్మ్స్ అనేది ఇక్కడ రాస్తాం. ఏ బార్ సి నెక్స్ట్ ఏ బార్ బి ఏ బి బార్ అనేది ఇక్కడ ఉండేటి ఇక్కడ రాసేస్తాం ప్రోడక్ట్ టర్మ్స్. నెక్స్ట్ అలానే జీ చూసుకుంటే ఏబి బీసీ ఏబిబిసి అనేది రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బార్ ఉన్న ప్లేస్లో 0, ఇక్కడ ఏ బార్ ఉంది కాబట్టి 0. నెక్స్ట్ బి లేదు కాబట్టి స్లాష్ ఇలా అండర్స్కోర్ పెడతాం. నెక్స్ట్ సి ఉంది కాబట్టి సి ఉంటే 1. నెక్స్ట్ ఏ బార్ కాబట్టి 0. నెక్స్ట్ బి ఉంది కాబట్టి 1, సి లేదు కాబట్టి బార్. నెక్స్ట్ ఏ తీసుకుంటే 1. నెక్స్ట్ బి బార్ ఉంది కాబట్టి 0. నెక్స్ట్ సి లేదు కాబట్టి ఇలా స్లాష్ పెడతాం. నెక్స్ట్ ఏ 1 బి 1 సి లేదు కాబట్టి స్లాష్. నెక్స్ట్ బి 1 సి 1 ఏ లేదు కాబట్టి స్లాష్. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది ఏ టర్ము ఎఫ్కి సంబంధించిన టర్మ్. ఏ బార్ సి బి బార్ బి ఏ బార్ బి బి బార్ అనేది ఎఫ్కి సంబంధించినవి. అందుకు ఈ 3 అనేటి ఎఫ్కి సంబంధించినవి కాబట్టి 1 పెట్టిన, ఈ 2 అనేటి జీకి సంబంధించిన కాబట్టి స్లాష్లు పెట్టిన. నెక్స్ట్ ఇవన్నీ ఎఫ్కి సంబంధించిన కాబట్టి స్లాష్లు పెట్టిన. నెక్స్ట్ ఇవన్నీ జీకి సంబంధించిన కాబట్టి 1 పెట్టిన, ఎందుకంటే ఈ జీ కింద. ఇప్పుడు ఇలా టేబుల్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ ప్రోడక్ట్ టర్మ్స్ టేబుల్ అనేది ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క డయాగ్రామ్ చూసుకుందాం. నా యొక్క డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఏకి నాట్ గేట్ అప్లై చేస్తే అది ఏ బార్ అవుతుంది. నెక్స్ట్ బికి నాట్ గేట్ అప్లై చేస్తే బి బార్ అవుతుంది. నెక్స్ట్ సికి నాట్ గేట్ అప్లై చేస్తే అది సి బార్ అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏమొచ్చినాయి, ఇక్కడ చూసుకుంటే ఏ బార్ సి కదా, ఏ బార్ సి ఇక్కడ ఏ బార్ ఉంది. నెక్స్ట్ సి ఇక్కడ ఉంది, అలా ఇంటిలో పెట్టిన. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి ఏ బార్ బి నెక్స్ట్ ఏ బి బార్ కంప్లీట్. ఇలా కంప్లీట్ అయిపోయింది. దీనికి మనము ఇక్కడ చూసుకుంటే ఈ 2 దేంతో ఉన్నాయి, ప్రోడక్ట్లో ఉన్నట్టు కదా, ఇంటూలో ఉన్నట్టు కదా. ఇంటూలో ఉన్నాయి కాబట్టి అండ్ గేట్ అప్లై చేస్తాం. ఇంటూలో ఉంటే ఎప్పుడైనా అండ్ గేట్ సింబల్ అనేది దానికి జాయిన్ చేయాలి. ఇంటూలో ఉన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్లో చూసినాం కదా, ఫస్ట్లో ఇక్కడ ఏమున్నాయి, ఇవన్నీ వచ్చేసి ప్లస్లలో ఉన్నాయి. అంటే ప్లస్లలో ఉన్నాయి అంటే ఆర్ గేట్ సింబల్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ 2 ఇంటూలో ఉన్నాయి కాబట్టి అండ్ గేట్ సింబల్ అనేది ఇలా మనము చేస్తాం. ఇక్కడ ఫస్ట్ అండ్ గేట్ అప్లై చేసి అవన్నీ ప్లస్లలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కలిపి ఆర్ గేట్కి అప్లై చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎన్ని దాంట్లోకి అండ్ గేట్ కలిపి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఈక్వేషన్లో ఆర్ గేట్ అనేది చేసినాం. ఇది వచ్చేసి ఎఫ్కి. నెక్స్ట్ అలానే జీకి చూద్దాం. జీ చూసుకుంటే ఇక్కడ చూడండి, జీకి ఇక్కడ ఏముంది, ఏబి బీసీ ఉంది. ఏబి ఇక్కడ ఏ ఇక్కడ బి. నెక్స్ట్ బీసీ ఇక్కడ బి ఇక్కడ సి. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మధ్యలో ఇంకా ఇంటి ఉంటుంది కాబట్టి అండ్ గేట్ పెట్టినాం. మధ్యలో ప్లస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి ప్లస్ ఉంది కాబట్టి ఆర్ గేట్ పెట్టేసినాం. ఇది వచ్చేసి జీ. దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఫర్ లాజిక్ డయాగ్రామ్ ఫర్ PAL means programmable array logic. This is about this overall problem with explanation. Thank you. Please like and subscribe my channel. Thank you.